పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల సమయం నుంచి ఆగిపోయిన సినిమాలని మళ్ళీ కంప్లీట్ చేసి పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఓజీ సినిమాకి కంటిన్యూగా డేట్లు ఇచ్చేశారు. 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఓజీ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ జూన్ 12 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటారట. ఓజీ షూట్ లో పాల్గొన్న తర్వాత ఉస్తాద్ సినిమాని కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇప్పటికే హరీష్ శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ కోసం అన్ని రెడీ చేశానని పవన్ కళ్యాణ్ రావడమే ఆలస్యం అంటూ తెలిపారు. పవన్ ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఫాస్ట్ గా షూటింగ్ చేస్తామని చెబుతున్నారు హరీష్ శంకర్. ఆయన చెప్పిన దాని ప్రకారం జూన్ నుంచి జూలై ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ ని షూట్ చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకుంది. హరీష్ శంకర్ ఇటీవల చేసిన కామెంట్ సినిమాపై అంచనాలని పెంచాయి. పవన్ నుంచి బెస్ట్ చిత్రాన్ని అందించేందుకు తమ టీం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ శ్రీలీల మీద ఒక పాటని కంప్లీట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ పాటని రెడీ చేశారట. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ మళ్ళీ అదే హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఎంతో సంబరపడ్డారు. ఈ కలయికలో ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది అనుకున్నట్లుగా ముందుకు కదలలేదు. దీంతో ఆ కథని పక్కన పట్టేసి తమిళ హిట్ తేరి రీమేక్ ని ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో కొత్తగా మొదలు పెట్టారు. కానీ రీమేక్ కాకుండా ఒరిజినల్ కథని తీస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో తాను ద బెస్ట్ ఇస్తానని, సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నాడు. కానీ ఈ సినిమాని హిట్ చేయడం అతడికి మామూలు టాస్క్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.